థ్యాంక్స్. ఈ రోజు భలే జోరుగా ఉన్నావే, బాగా గిట్టుబాటైనట్టుంది. అంత డబ్బెలా ఇచ్చారు? ఏముందిలేవే, పదవి పలుకుబడి అన్నీ ఉన్నాడు కదా, ఈ విషయం రహస్యంగా ఉంచాలనే అతను నాకు అంత డబ్బు ఇచ్చాడు. లేకపోతే అందుకేనా ఇంత హుషారుగా పెగ్గుల మీద పెగ్గులు లాగించేస్తున్నావు? సంవత్సరానికి నీకు ఇలాంటి బేరం ఒకటి తగిలితే చాలు. జనాన్ని మోసం చేసి వాళ్ళు దోచుకుంటారు, వాళ్ళ మాయ చేసి మనం కొంత లాక్కుంటాం. ఎవరే నువ్వు? నేను వర్మ కోడలిరా. చాలా తెలివిగా వచ్చింది. ప్రస్తుతం నువ్వున్న పరిస్థితిలో నన్నేం చేయలేవు. ఆ నీచుల్ని కాపాడటం మానుకో. ఏవే, ఎంత ధైర్యమే నీకు? నా దగ్గరికి వచ్చి నన్నే హెచ్చరిస్తావా? నీలాంటి ఎన్నో ఆత్మల అంతు చూసిన వాణ్ణి. మిగిలిన వాళ్ళ అంతు చూడందే నాకు శాంతి లేదు. నా దారికి అడ్డురాకు. వాళ్ళిద్దరినీ కాపాడకపోతే ఇన్నాళ్ళు నేను సాధించిన శక్తులకు అర్థమే లేదు. వాళ్ళని కాపాడి నిన్ను బంధించి భూస్థాపితం చేయకపోతే నేను చేస్తున్న ఈ క్షుద్ర విద్యకి న్యాయమే లేదు. వాళ్ళు నాకు చేసిన అన్యాయం నీకు తెలియక మాట్లాడుతున్నావు. నా దారికి అడ్డొస్తే నిన్ను కూడా వదలను. ఏంటే పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? ఏంటే వాళ్ళు నీకు చేసిన అన్యాయం? కూటికి లేని నిన్ను వరమగారు కోడలుగా చేసుకుంటే ఆ వంశ గౌరవం కాపాడాల్సింది పోయి ఆ ఇంటికి పనికి వచ్చిన వాడితో కొలగటం నువ్వు చేసిన మహాపాపం కదా? నోరుపోయి వాళ్ళు చెప్పింది విని నోటుకొచ్చినట్లు మాట్లాడుకో. ఏంట్రా పెద్ద జ్ఞానిలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందో, నేనెలాంటి దాన్నో, వాళ్ళు నాకు చేసిన ద్రోహం ఏంటో తెలుసా నీకు?